ఆయనకి సమతమను ఫ్రమ్ వరంగల్ అండి. నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా ఏం రావట్లేదు. ఎమోషనల్ అయితే దారుణంగా అంటే ఇక చెప్పలేనంత ఉంది. ఎందుకంటే నార్మల్ ఒక హోమ్ మేకర్ ని 2 సంవత్సరాల క్రితం 4 గోడల మధ్య ఇంట్లో ఉండే నేను ఈరోజు నెల తిరగకుండా 2 గజమాలు వేసుకున్నా. బాగుందా లేదా? సో ఎంతమంది కావాలి? ఎంతమంది రికగ్నేషన్? సో అందరికి కావాలి కదా. మనందరం ఏం చేయాలో నేను చేసి పేరు మీకు చెప్తా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మై పేరెంట్స్ అండి, మా అమ్మ నాన్న. సో ఈ లోకం వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూ ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు ఈ జన్మనిచ్చినందుకు నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత, నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వాళ్ళు లేకపోవచ్చు, కానీ ఎనీ టైం పక్కనే ఉంటారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత అండి మా అత్తమ్మ. సో తనకి ఒక 75 years ఉంటుంది, బట్ నా ఇద్దరు కిడ్స్ ని మాత్రం ఎంత బాగా చూసుకుంటారంటే నేను ఏ టైంకి రాకపోయినా కూడా అలారం పెట్టుకొని నేను ఉన్నా కూడా మా అత్తమ్మ ఫోన్ చేసి పిల్లలను ఎవరు తీసుకొస్తారు, ఎవరికన్నా చెప్పిన ఈరోజు పిల్లల్ని అని అంత చాతగా కొట్టుకుంటూ నడుచుకుంటూ కూడా నా పిల్లలను ఇద్దరు ఈరోజు చూసుకుంటుంది. నిజంగా ఈరోజు తీసుకెళ్తాం అనుకున్నా, 2 ఫ్లోర్లే కదా అని చెప్పేసి నేను తీసుకురాలేదు. థ్యాంక్స్ టు మా అత్తమ్మ అండి. సో అదే విధంగా మాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్ శ్రీనివాస్ వడ్డేమను సార్, శివాని మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అదే విధంగా ఇంత మంచి లైఫ్ స్టైల్ నాకు ఇచ్చి నన్ను ముందుకి నడిపిస్తూ నన్ను ఇంత మంచి రికగ్నేషన్ ఇస్తున్నా నా హస్బెండ్ కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సో ఎందుకంటే ఇంట్లో పిల్లలు కరెక్ట్ లేకపోతే ఏ పెళ్లి కూడా కరెక్ట్ ఉండదు కదా. సో నా హస్బెండ్ నాకు టైం ఇచ్చి నన్ను బయటికి పోకపోయి ఉంటే ఈ రోజు నేను కూడా ఇక్కడ ఉండకపోయేదాన్ని కావచ్చు. సో నిజంగా అండి నా లైఫ్ స్టైల్ అయితే చాలా మందికి తెలుసు, లీడర్స్ అందరికీ. కొత్త వాళ్ళ కోసం ఒక 2 సంవత్సరాల క్రితం అండి 2022 నవంబర్ 27 తారీఖు రోజు నేను చాలా చాలా మేజర్ ప్రాబ్లం నుంచి బయటికి రావడం జరిగింది. సో ఇప్పటిదాకా మా సార్ చెప్పారు, నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 2 కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయిపోయి నేను ఇక్కడ నిల్చుంటే స్పాట్ లో కింద పడిపోయేదాన్ని. సో మా నాన్నకి 4 చెల్లెళ్ళండి. 4 చెల్లెళ్ళ దగ్గర నాకు అమ్మ నాన్న లేరు కదా. సో నాకు ఒక అక్క, అన్నయ్య. మా అన్నయ్య మంచిర్యాల, మా అక్క కూడా మంచిర్యాలలోనే ఉంటారు. సో మా 4 మేనత్తలు, మా అక్క, అన్నయ్య మనిషికి నెల రోజులు ఉంచుకొని నన్ను ప్రాణాలతో ఊపిరించేసి బయటికి పంపించడం జరిగింది. సో కంప్లీట్ ఇక్కడ నిల్చుంటే వాష్రూమ్ వెళ్ళే పరిస్థితి కూడా కాదు నాది. ఇద్దరు తీసుకొని పోయేసి ఏ క్షణం నేను చనిపోతాను అని చెప్పేసి డోర్ పెట్టే పరిస్థితి కూడా కాదండి. సో అటువంటి సిచ్యువేషన్ లో నేను ఇక్కడ నిల్చుంటే సడన్ గా పడిపోయేదాన్ని. కంప్లీట్ రైస్ లేదు, ఏ ఫ్రూట్స్ తినద్దు. ఆ కన్ఫ్యూజన్ లో నిజంగా ఏం తినాలో కూడా అర్థం కాక సగం మేము తిన్నా, సగం డాక్టర్ తినద్దన్నాడు. సో 45 రోజులు అన్నం తినకుండా బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? నేనున్నా. సో కేవలం ఓట్స్ మీదనే 45 days ఓన్లీ ఓట్స్ మీదనే బ్రతికి రోజున్నా. ఇదంతా కారణం థ్యాంక్స్ టు మా భరత్ అండి, మా అల్లుడు. సో పేరుకు మా అల్లుడు కావచ్చు, కానీ నాకు వరుసగా అల్లుడు కావచ్చు, కానీ నా బ్రదర్ తో సమానం అండి ఈరోజు. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ చూసే క్రమం లోపల మాకు డాక్టర్ చెప్పే ఫుడ్ లో ఏది తినాలి ఏది తినద్దు అనే ఆలోచన మా భరత్, మా సార్ ఇద్దరు ఒక అన్నదమ్ములు లాగా కలిసి ఉంటారు. సో అదే క్రమంలో నేను చాలా చాలా సీరియస్ ఉండే. ఆ క్రమంలో మా ఇంటికి వచ్చి ఒక చార్ట్ తయారు చేసి ఆ చార్ట్ గోడ పెట్టేసి మా మేనత్తలకు అప్పచెప్తే వాళ్ళ ఫుడ్ ప్రకారం నాకు పెట్టేవాళ్ళు. కొన ఊపిరి మీద ఉన్న నేను కేవలం ఓట్స్ అండ్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఈ రోజు సార్ చెప్పారు కదా, ఈ సప్లిమెంట్స్ కనుక నేను వాడకపోయి ఉంటే జస్ట్ 2 రోజులలో అదే గోడకి ఇదే బొకేతోని ఇక్కడేమో రోజుకొక బొకే వస్తుంది, నెలకొక బొకే వస్తుంది, ఇక్కడ కంటిన్యూస్ ఒకటే దండతో అక్కడ ఉండేది. చూశారు కదండి మా కిడ్స్ అందరూ కూడా. ఇంకా అప్పుడు ఒక 2 years బ్యాక్ ఇంకెంత చిన్న వాళ్ళు ఆలోచన చేయండి. మా పాప 2nd క్లాసు, మా బాబు యూకేజీ ఉండే, 1st క్లాస్ యూకేజీ ఉండే. సో కంప్లీట్ నాకు ఏమైందో అర్థం కాలే. ఫ్రెండ్ దగ్గరికి సరదాగా వెళ్ళిన ఆ క్రమం లోపల 1 side చెయ్యి గుంజుతుందని చెప్పేసి నేను బాగా కమిడియన్ గా ఉంటాను. సో చెయ్యి గుంజుతుందని చెప్పే క్రమం లోపల ఒకసారి సడన్ గా నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ కాల్ చేసిన అక్కడే ఉంటాడు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. చూస్తే 200/110 బీపీ వచ్చింది. సో వచ్చిన తర్వాత నేను బట్టిగా వచ్చిందేమో అని చెప్పేసి నీ బీపీ మిషన్ ఖరాబ్ అయిందని చెప్పేసి వేరే ఇద్దరికి చూడమన్నా. చూసి మనకి నార్మల్ ఉంది. మళ్ళీ నాకు చెక్ చేసేసరికి 210/200 మళ్ళీ వస్తుంది. సో అప్పుడు వెంటనే నా ఫస్ట్ కాల్ మా హస్బెండ్కి వెళ్ళింది. తను మా ఇంటికి తన స్కూల్లో పనిచేసేదానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఎంత కారు పట్టుకొని వచ్చినా 2 గంటలు కంపల్సరీ కావాల్సిందే. సో సమతాన్ని వేయం చేయకు, కంప్లీట్ ఇంటికి వెళ్ళిపోయి పడుకో అని చెప్పిండు. నా 2nd కాల్ మా భరత్కి వెళ్ళింది. సమతా నువ్వు కూల్ ఇంటికి వెళ్ళేసి వాటర్ తాగి పడుకో అని చెప్పిండు.
అయ్యా. ఆ రోజు మండే రోజు అండి, నేను కొంచెం శోభాకురాలి. సో నా ప్రాణం ఒక 2 గంటలు కాపాడమని దండం పెట్టుకున్నా. సార్ రాగానే హాస్పిటల్కి వెళ్ళినా, ఏ డాక్టర్ కూడా పట్టలేదు. సో ఇంత చిన్న ఏజ్ లో అంత బీపీ ఉంది, మేము పట్టామని చెప్పేసి అన్నారు. లాస్ట్ కు మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే, ఆయన రికమెండేషన్ తో మేము హాస్పిటల్కి వెళ్ళినా. ఒకే ఒక టాబ్లెట్ ఇచ్చిండు, 4 కింద పెట్టమన్నాడు. 1 అవర్ లో బీపీ మొత్తం కంట్రోల్ అయింది. సో ఇంటికి వెళ్ళిపోయినాం. ఆయన మార్నింగ్ కొన్ని రకాల టెస్టులు చేసుకోమని చెప్పాడు. సో ఆ టెస్టులు అన్ని చేసినా, ఏదైతే జబ్బు రావాలనుకున్నామో అది బ్యాడ్ లక్ గుడ్ లక్ అంటే నేను బ్యాడ్ లక్ అను గుడ్ లక్ అంట. ఎందుకంటే అది ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్తా. మా మమ్మీకి నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లం రావడం జరిగింది, అది చనిపోయింది. సో మేము 10th లో ఉన్నప్పుడు సేమ్ అదే ప్రాబ్లం మేము అడిగితే డాక్టర్ చెప్పారు జెనెటిక్ ప్రాబ్లం అయ్యే ఉండొచ్చు, సో అదే వచ్చిందని చెప్పిండ్రు. సో మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినామో మాకే తెలియదు. నేను నడవలేను, కూర్చోలేను. సో ఇద్దరు పట్టుకొని కార్లో పడుకోబెట్టిన వాళ్ళు, అక్కడ నుంచి తీసుకొని పోయి వీల్ చైర్ లో పడుకోబెట్టేటోళ్ళు. వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేస్తారో తెలియదు, ఏ ఇంజక్షన్ ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. సో లాస్ట్ నేను ఫిక్స్ అయిపోయింది ఒకటే, నేను కొద్ది రోజులలో మరణించబోతున్నా. సో ఎవరితో మాట్లాడడం బంద్ చేసిన, ఎవరితో మాట్లాడలేదు, నా ఫోన్ పక్కకు పడేసిన. సో ఏవైతే మా ఇంట్లో బీరువా కీస్ ఉంటాయో, ఏవైతే ఫైల్స్ పేపర్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో పెట్టేసిన. నేను ఫిక్స్ అయిపోయినా నేను ఉండాలని చెప్పేసి. కనీసం మా పిల్లల ఫేస్ కూడా చూసేవాడిని కాదు నేను. వాళ్ళు స్కూల్కి పోయిన టైంలో నేను ఇంటికి వచ్చే వరకు ఉన్నాను అని చెప్పేసి గమన నేను పడుకునేదాన్ని ఒక సోఫాకు పరిమితం అయ్యేసి. సో అట్లాంటి సిచ్యువేషన్ లా మా భారత్ మా సార్ ఇద్దరు కలిసి న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని సర్చ్ చేయడం మొదలైంది. సో దాంట్లో ఏ కంపెనీలు బాగున్నాయి, కాస్ట్ వరకు ఎక్కడ ఉంది, ఏ ఇంగ్రీడియంట్ ఎక్కువ ఉంది అని చూడడం జరిగింది. సో ఆ క్రమంలో చూసినప్పుడు మాకు వెస్టీజ్ ప్లాట్ఫామ్ చాలా బాగుందని అర్థమైంది. వెంటనే సోషల్ మీడియాలో చూసి శ్రీనివాస్ వడవన్ సార్కి కాల్ చేయడం జరిగింది. సో గత కొన్ని సంవత్సరాల నుంచి సార్ పరిచయం, బట్ కాంటాక్ట్ లేకపోవడంతో మేము కలవలేకపోయినాం. చూసి కాల్ చేసిన తర్వాత సార్ ఒకటే మాట చెప్పారు, వెస్టేజ్ లో ఏమేమి సప్లిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ వాడిపియండి అని చెప్పారు. మేము హాస్పిటల్కి పోతే కరెక్ట్ 90 days లో డయాలసిస్ చేయాలని చెప్పారు. మేము వెళ్ళేసి మా సార్ వాళ్ళు వెళ్ళేసి అన్ని సప్లిమెంట్స్ తీసుకొని వచ్చారు. కనీసం నేను సప్లిమెంట్ మింగే స్టేజ్ లో కూడా లేదు, మన ఏవైతే సప్లిమెంట్స్ ఉన్నాయో అన్ని ఓపెన్ చేసేసి పౌడర్ ఒక గ్లాస్ లో పోసి చెంచాతో నోట్లో పోసేవాళ్ళు. సో అట్లా పోసిన క్రమం లోపల ఒక 30 days తర్వాత మెల్లిగా కొంచెం కలుపుకొని తినే స్టేజ్ వరకు రావడం జరిగింది. మా పిల్లల అకాడమీకి వెళ్ళిపోయింది, నా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా. మేము ఇల్లు కొనుక్కున్నాం, దాన్ని చూడలేదు. సో సార్ ఇక్కడ, మేము అక్కడ, పరిస్థితి ఒక అమ్మాయి నాన్న లేకపోతే ఎట్లుంటారో ఆలోచించండి. మా వేరక్కలు మా డాడీ వాళ్ళ చెల్లెలు చూసుకోవడం జరిగింది. సో అట్లా వాళ్ళ ఇంట్లో వండుకుంటూ ఒక 8 నెలల కాలం గడిపిన. ఆ తర్వాత నాకనే నేను మంచిగా స్టేజ్ నుంచి మా ఇంటికి రావడం జరిగింది. సో 3 నెలల్లో మమ్మల్ని డయాలసిస్ రమ్మన్నారు కదా, మేము మొత్తం సిద్ధమైపోయిన మా వాళ్ళు. కానీ నేనేమనుకున్నా అంటే, వన్స్ ఎప్పుడైతే డయాలసిస్ మిషన్ నా వీధికి ఎక్కుతుందో వీళ్ళు ఎవ్వరు లేకపోతే సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే దాని పరిస్థితి ఎట్లుంటుందో నాకు తెలుసు, మా మమ్మీకి నేను దగ్గర నుంచి చేపించిన కాబట్టి. సో ఆ క్రమం లోపల, ఇంత ఆలోచించే క్రమం లోపల ఈ సప్లిమెంట్స్ అన్ని వాడినాం. ఏదైతే 90 days కి మమ్మల్ని రమ్మని చెప్పారో ఆ 90 days కి వెళ్ళేసరికి నాకు ఏదైతే సీరం క్రియేటివ్ లెవెల్స్ ఉండేనో కంప్లీట్ నార్మల్ 1.0 రావడం జరిగింది. సో అప్పుడు నాకు అనిపించింది, బతుకు జీవుడాన్ని నన్ను భూమిలో దేవుడు వదిలేసిందేమో, ఆ భగవంతుడు జన్మనిచ్చిండు, మా అప్పటి భగవంతుడు పునర్జన్మనిచ్చిండు అని చెప్పేసి నేను చాలా ఫిక్స్ అయ్యాను. సో ఆ క్రమంలో కూడా మేము వాడేటువంటి సప్లిమెంట్స్ కంటిన్యూ చేసుకుంటా ఈ రోజుకు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నా. సో ఇప్పటి వరకు హెల్తీగా ఉన్నా. ఆ రోజు హాస్పిటల్ సెకండ్ చెకప్ కి పోయింది లాస్ట్ అని, ఇప్పటి వరకు కూడా నేను హాస్పిటల్ మెట్టు ఎక్కలేదు. బాగుందా లేదా? సో ఆ రోజు నేను ఇంగ్లీష్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ పొద్దున సాయంత్రం కలిపి ఒక 40 రకాల టాబ్లెట్ వేసుకునేది. సో బాడీ తట్టుకుంటుందండి, ఫుడ్ లేదు, మేము ఓన్లీ మెడిసిన్ తట్టుకుంటుందా? కానీ దానికి సపోర్ట్ గా ఫుడ్ సప్లిమెంట్స్ నేను ఒక 25 టైప్స్ తీసుకున్నా. సో అప్పుడు నా బాడీ సహకరించడం మొదలెట్టింది. ఏవైతే నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతా ఉన్నానో అవి స్టిల్ ఇప్పుడు నేను కంప్లీట్ ఆపేసి ఓన్లీ మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇప్పటికీ కూడా ఒక 20-25 రకాలు వాడుతున్నాయి. సో ఆలోచించండి, ఈ రోజు నేను ఎంత నిల్చొని ఉన్నా అంటే కేవలం వెస్టేజ్ లో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. సో ఇప్పుడు నేను డిసైడ్ అయినా, నాలాంటి వేద ప్రాబ్లం ఉన్న వాళ్ళు లక్షల మంది బయట ఉన్నారు, వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఎందుకు ఆరోగ్యాన్ని కనిపించద్దని చెప్పేసి నేను నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వాడడం స్టార్ట్ చేసిన తర్వాత
సో బ్రాంచ్ అచీవ్ అయిన తర్వాత 8,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరిగింది. అరే 8,000 బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా చెప్పడం స్టార్ట్ చేసిన. అప్పటికి నా హెల్త్ మంచిగా అయింది, నేను కంప్లీట్ మర్చిపోయినా నేను పేషెంట్ అని. సో మెల్లిమెల్లిగా ప్లాన్ చేయడం స్టార్ట్ చేసిన. బ్రాంచ్ అయిపోయింది, అక్కడ నుంచి సిల్వర్ వచ్చేసిన, గోల్డ్ వచ్చేసిన, స్టార్ వచ్చిన, డైమండ్ వచ్చిన. చాలా మంది నన్ను ఏమన్నారంటే మొన్నదాకా పాయ అన్నట్టు చేసినావు, రాత్రి చనిపోదాం అనుకుని మేము రెడీ ఉన్నాం, అట్లాంటి నువ్వే చేసి ఫ్యాన్సీ చెప్పే స్టేజ్కి వచ్చినావు అన్నారు. వాళ్ళు అంటారు నాకు ధైర్యం ఎక్కువ వస్తుంది, ఇక్కడ నేను చేయగలుగుతా అని చెప్పేసి. సో చాలా మంది అన్నారు నీకు సేవ చేసే స్టేజ్ నుంచి నువ్వేమో పోయి చేస్తా ఉన్నావు, ఎందుకు నీకు ఇంత అవసరమా, మీ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అన్నారు. సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ నా ప్రాణాన్ని ఆపలేడు కదా. మరి నాలాంటి చాలా మంది ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఆపే స్టేజ్ వరకు పోవాలని చెప్పేసి మేము డిసైడ్ అయినాం. సో మా సార్ మేము ఇద్దరు డిసైడ్ అయినాం, 2 or die. ఏదైనా ఉంటే మనం ఉండాలి, లేకపోతే మనం చేసే పనులు ఉండాలి అని చెప్పేసి చెక్ చేయించుకున్నా. అంత నార్మల్ వచ్చింది. నేను ఒక పేషెంట్ అనే విషయాన్ని నేను మర్చిపోయి ఒక పని రాక్షసి లాగా ఈరోజు మేము పని చేయడం స్టార్ట్ చేసినాం. పని చేసే క్రమంలో లీడర్స్ చాలా మందికి స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. మాకు ఒకరికి రాలేదు మీకే వస్తాయి అని చెప్పేసి ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే ఈ పిన్ అచీవ్ కావడానికి మేము వాటర్ తాగి చేసిన, కేవలం వాటర్ తాగి పనిచేసిన రోజులు ఉన్నాయి, ఎన్నో సార్లు సమోసాలు తిని పనిచేసిన రోజులు ఉన్నాయి. అన్ని టాబ్లెట్స్ వేసుకొని కూడా ఇంత ఎక్సైట్మెంట్ గా మాట్లాడి టీంని నిలబెట్టుకోవడానికి మా టీమ్స్ వచ్చేసి మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇట్లా ప్లాన్స్ చేసుకుంటూ వచ్చేసి నెంబర్ ఆఫ్ హోమిడీస్ మేము ఒకటేనండి. ఈ రోజు సంవత్సరంన్నరలో మీ ముందు నిల్చొని ఉన్నామంటే కేవలం మేము నమ్మింది అప్లైన్ అండ్ మా పనిని మేము నమ్ముకొని ఒడిదొడుకులు అనేది 100% అందరికి వస్తాయి. ఆ ఒడిదొడుకులలో ఇవి మమ్మల్ని కాదు, ఈ రోజు నేను చనిపోతాను నా నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే ఇప్పటికి నేను చనిపోయేదాన్ని. కానీ అల్టిమేట్ నేను ఏం నమ్ముకున్నా, నేను బ్రతకగలుగుతా, నేను కొంతమంది లైఫ్లు కాపాడగలుగుతా అని చెప్పేసి నేను నమ్మినా కాబట్టి సేమ్ అదే వర్క్ మేము చేసుకుంటూ వెళ్ళినాం. మాకు చిన్న పిల్లలు ఉన్నారని మేము ఆలోచించలేదు, ఈ రోజు కడుపు తిన్నామా తినలేదని మేము ఆలోచించలేదు, ఖచ్చితంగా సండే నాన్ వెజ్ తెచ్చుకోవాలని మేము ఆలోచించలేదు, ఈ ఫంక్షన్ అటెండ్ కావాలని మేము ఆలోచించలేదు. ఒక 1.5 years నుండి మేము కంప్లీట్ ఫంక్షన్స్ మర్చిపోయినాం, మా పిల్లలని మర్చిపోయినాం. చాలా మంది అనేవాళ్ళు పిల్లలు పక్కన నీకు అంత సంపాదన అవసరమా, వాళ్ళకి అన్నం కూడా పెడతారు అనేటోళ్ళు. కానీ మేము పొద్దున అన్నం వండితే మేము వచ్చేవరకు రాత్రి కూడా తిని వాళ్ళు పడుకునేవాళ్ళు. థ్యాంక్స్ టు మై చిల్డ్రన్ అబ్బాయి గారు ఆదిత్య. ఎందుకంటే వాళ్ళు మేము ఏ టైం వచ్చినా కూడా మీరు ఎక్కడికి కూడా ఇక్కడ మమ్మల్ని అడగకపోతుండే, వాళ్ళంతా వాళ్ళు అన్నం పెట్టుకొని తిని రాసుకొని ఉంటుండే ఇంట్లో. సో ఇంత మంచి కిడ్స్ ఇచ్చిన భగవంతుడికి కూడా థ్యాంక్ యూ అండి. సో మా పిల్లలు ఈ టీసీడీపీ అచీవ్ కావడానికి మా ఇద్దరు పిల్లలేనండి. ఎందుకంటే మేము ప్లాన్స్కి వెళ్ళేసి 10-11 వస్తే టీవీ చూసుకుంటూ సోఫా పడుకునేవాళ్ళు. చాలా మంది అంటారు ప్లాన్స్కి రమ్మాలంటే అబ్బో మా పిల్లలు ఉండాలని చెప్పేసి అంటారు. ఈ బిజినెస్ చేసేది ఎవరి కోసం అండి? పిల్లల కోసం కాదా? మరి ఆ పిల్లలు 3 years కష్టపడితే 3 generations బ్రతుకుతారా బతకరా? మరి 3 generations కోసం ఆలోచించకుండా 3 రోజుల కోసం పిల్లల్ని అడ్డం పెట్టుకొని మనం ఎందుకు ఇంటికాడ ఉండాలి? అంతే కదండి. సో ప్రతి ఒక్క లేడీస్ కి నేను ఒకటే చెప్తున్నా, లీడర్స్ ధైర్యం చేసి మనం సాకులు ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేస్తామో మన లైఫ్ కూడా సాకులు చెప్పినట్టే తయారవుతుంది. మేము ఈ రోజు ఫంక్షన్కి బయలుదేరితే మా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళకు చిన్న కిడ్సే. సో మేము 4 o'clock లేసి మా పనంతా కంప్లీట్ చేసుకొని 7:30కి ట్రైన్ ఎక్కుతాం. అది మిస్ అయితే 11 o'clock దాకా ట్రైన్ లేదు మాకు. సో 7:30కి ఎక్కితే 9:30కి దిగుతాం. 10 to 4 ప్లాన్స్ చేసుకుంటాం. 4 or 5 మళ్ళీ ఏదో ఒక ట్రైన్ పట్టుకుంటాం. అలా టీసీ వస్తాడు, బదిలీ ఆడతాం, మేము ప్లీజ్ అంటాం, రోజు డ్యూటీ చేస్తామంటాం, లేడీస్ అంటాం, 100 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళీ కాసి పెట్టదిగుతాం. అంటే ఎటువంటి కష్టాలు పడ్డామంటే ఏదో మొత్తం వచ్చే కష్టాలు కాదండి. టీంని నిలబెట్టుకోవాలా, లక్షలు ఇన్కమ్ రావాలి, మన హెల్త్ బాగుండాలి, 100 మందికి హెల్త్ ఇవ్వాలి, మన పిల్లలకి ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని చెప్పేసి ఎంత కష్టం అంటే అంత కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. మార్నింగ్ 2 కర్రీలు చేసుకునేది, రైస్ కడిగేది, వెళ్ళిపోయేది, ప్లాన్స్ చేసుకునేది. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను నడింట్లోనే ఉంటా, నాకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలి, నేను వెస్టేజ్ హైయెస్ట్ ఫీల్డ్ రావాలి
మరి ఈ పిల్లలకు లైఫ్ ఇచ్చేది ఎవరు? మనం కాకపోతే అంతేనా కదా? సో మరి పిల్లలకు మన లైఫ్ మనం లేని రోజు మన పిల్లలకి ఏం లైఫ్ వస్తుంది? సో మేము ఒకటే దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేసినాం. నెంబర్ మా దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఉమెన్ కి ఒక మంచి ఇన్కమ్ చూపెట్టాలి. సో అదే విధంగా మంచి రికగ్నిషన్ ఉండాలని చెప్పేసి నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్ చేయడం జరిగింది. సో ఎక్కడ లేడీస్ ఉన్న ధైర్యంగా వెళ్ళి జెంట్స్ లేడీస్ కి ప్లాన్ చెప్పడం జరిగింది. దాని సక్సెస్ ఏంటిది అంటే 15 నెలల్లో 15 లక్షల కార్ తీసుకోవడం జరిగింది, 1,10,000 స్కూటీ తీసుకోవడం జరిగింది, దాంతో పాటు ఒక 35,000 ఏసీ తీసుకోవడం జరిగింది, ఒక 40,000 డైనింగ్ టేబుల్ తీసుకోవడం జరిగింది, కొంచెం గోల్డ్ తీసుకోవడం జరిగింది. ఫైనాన్షియల్ గా ఫ్రీ అయినామా కాలేదా? సో ఈ బిజినెస్ నుంచి మేము ఇన్ని అచీవ్ చేసినాం. దాంతో పాటు ఒక గొప్ప రికగ్నిషన్స్ కూడా మేము అచీవ్ చేయగలుగుతా ఉన్నాం. ఇంత మంచి రికగ్నిషన్స్ ఈ బిజినెస్ లో కాకుండా ఇంకెక్కడైనా దొరుకుతాయా? మరి దొరికినప్పుడు ఈ బిజినెస్ చేయడానికి మనకి ఏమవుతుంది? అన్ని దొరుకుతాయి. ఏంటి అంటే సబ్బులు, పేస్ట్, అంతేనా? సో మరి ఏ మనిషి సబ్బు వాడకుండా స్నానం చేస్తాడు, ఏ మనిషి పేస్ట్ లేకుండా పళ్ళు ఉన్నాడు? మరి అది చెప్పడానికి మనకి ఎందుకు మొహమాటం? అదే సబ్బు పేస్ట్ చేయాలి మేము మారుస్తే 1,90,000 రూపాయలు మేము తీసుకున్నాం ఈ బిజినెస్ నుంచి. సబ్బు పేస్ట్ కోసం మనం ఎందుకు ఆలోచించాలండి? ఆ సబ్బు పేస్ట్ కిరాణా కొట్లో మనం అడగట్లేదా? అడుగుతున్నాం కదా. మరి ఈ కొట్టులో కొనుక్కుంటే ఏం జరుగుతుంది? సో దీనికి మనం వాళ్ళని ఏదో బతిలాడినట్టు, ప్రతిసారి పోయి అడిగినట్టు ఇవన్నీ కాకుండా కర్మఫలం వాళ్ళది ఎప్పుడైతే అయిపోతుందో ఆ రోజే ఈ బిజినెస్ లాగా రావడం జరుగుతుంది. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని ఎవ్వరు రిజెక్ట్ చేసుకున్నారని చెప్పేసి మీరు నో చెప్తున్నారని బాధపడకండి లీడర్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర కర్మఫలంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ అనుభవించే రోజు దగ్గరలో లేదని మనం అనుకోవాలి. వచ్చే వాళ్ళు వస్తారంటారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు. ఇప్పుడు చెప్పండి, జనాలు రాలేదని తిరుపతి డోర్ క్లోజ్ చేస్తారండి. సో ఎప్పుడు తీసే ఉంటుందా లేదా తిరుపతి దర్వాజా? మరి అయ్యో పలానా సమస్య వస్తారని డోర్ క్లోజ్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళంతా మనం ఎందుకు డిమోటివేట్ కావాలి? అంతేనా కదా? సో 140 కోట్ల జనాభాలో వచ్చే మంది ఉన్నారు. సో అర్థమైన వాళ్ళకి అర్థమైపోయింది, అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు. లాస్ట్ ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. ఒక వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. సో ఆ హస్బెండ్ కి ఎవరు లేరు, అమ్మ నాన్న. సో ఆమె కూడా అమ్మ నాన్న లేరు. సో వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో మ్యారేజ్ చేసుకున్న క్రమంలో వాళ్ళకి కొన్ని ఇయర్స్ వరకు పిల్లలు కాలేదు. సో ఆ 4-5 ఇయర్స్ తర్వాత వాళ్ళకు ఒక అందమైన అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత అతన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఆయన అమ్మ నాన్న లేరు, వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఆయన అమ్మ నాన్న లేరు. సో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తెలియదు, నాన్నమ్మ తాతయ్య కూడా తెలియదు. సో ఇద్దరు ఆ పిల్లతో చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. దేవుడు అంత సంతోషంగా ఉంటూ వస్తాడండి, ఓర్పడు కదా. సో అక్కడ కూడా ఏం జరిగిందంటే ఆ నాన్న ఎవరైతే ఉన్నారో ఆ నాన్నకి ఒక జబ్బు అనేది అటాక్ కావడం జరిగింది. సో అంత ఎక్సలెంట్ చూసుకుంటాడు బాబని, కానీ ఆయనకి ఏమైందో తెలియదు. సడన్ గా గిడితే సచ్ పడిపోతాడు. తన బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళిండు. అతను వెళ్ళిన తర్వాత అరే నాకు ఇట్లా అయింది ఏమైంది అని చెప్పేసి ఆ ఫ్రెండ్ని అడిగినప్పుడు ఆ ఫ్రెండ్ అన్ని టెస్టులు చేయించి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. ఫ్రెండ్ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, నా రిపోర్ట్స్ వస్తాయంటే అప్పుడు చెప్పిండు ఆయన, నువ్వు మరణించడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉందిరా. సో ఎందుకు అంటే కనుక నీకు ఆల్రెడీ 4th స్టేజ్ లో ఉంది క్యాన్సర్ అనేది. సో నువ్వు చనిపోయే రోజు దగ్గరకు వచ్చింది అని చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఆ పాపని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, అసలు లక్ష్మీ అమ్మవారిలాగా పెంచుకున్నాడు. ఆ పాపని బయటికి వదిలిపోకపోతుండే ఆ వ్యక్తి. సో 18 నెలల సంవత్సరం కాలంలో చనిపోతాడు అంటే ఆయనకి ఏం గుర్తుకొస్తుంది? తన పాప గుర్తుకొస్తుందా? తన వైఫ్ గుర్తుకొస్తుంది కదా. సో ఆ క్రమంలో ఆయనకు ఆస్తిపాస్తులు ఏం లేవు, ఆమెకు ఆస్తిపాస్తులు ఏం లేవు. కానీ ఆ వ్యక్తికి మనం చెప్పినప్పుడు ఏమంటాడు, నా పిల్లలు నా భార్య అని అంటాడు. సేమ్ అదే క్రమం లోపల ఇంటికి వెళ్ళిపోయాడు. తన భార్యను కూడా ఏం చార్జ్ చేయించేటోడు కాదు. తను భార్య పిల్లలు ఇంట్లోనే ఉంచి అతను ఒక్కడే కష్టపడేటోడు. సో తను కంప్లీట్ జాబ్ చేయని స్టేజ్కి వెళ్ళిపోయాడు, ఇంకా లేవని పరిస్థితికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఒక దుబాయ్ వెళ్దామని చెప్పేసి అన్ని రెడీ చేసుకుంటారు. కానీ ఆ వ్యక్తి అక్కడ చనిపోతే ఈ పిల్లలు ఆగమవుతారేమో అని చెప్పేసి అతను అక్కడే ఉంటాడు. ఉన్న తర్వాత వాళ్ళ వైఫ్ మీదకి ఎంత ప్రేమగా చూసుకునే వైఫ్ మీదకి అరవడం స్టార్ట్ చేస్తాడు. సో పాప మీదకి కొట్టడం స్టార్ట్ చేస్తాడు, అరవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు నా మీద చిరాకు పడాలి, నేను వీళ్ళని వదిలేసిపోతా కదా అని చెప్పేసి. ఆ క్రమంలో వాళ్ళ వైఫ్ అన్నది, ఇన్ని రోజులు దాకా బాగా చూసుకున్నావు, ఇప్పుడు ఏమైంది మమ్మల్ని ఇంత చిరాకు పడుతున్నావు అని చెప్పేసి వైఫ్ అంటది. నువ్వు ఎందుకు కానీ ఇంట్లో జాబ్ చేయొచ్చు కదా అంటే అప్పుడు అతను చెప్తాడు, నేను ఒక్కనే జాబ్ చేస్తే మీకు బయట ప్రపంచం అనేది ఏమీ తెలియదు, నువ్వు కూడా జాబ్ చేయడం మొదలెట్టుకొని బై ఫోర్స్ గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ చేస్తాడు. ఎందుకంటే ఇతను చనిపోయే రోజు దినదినం దగ్గరికి వస్తా ఉన్నది.
అంటే మనిషి మీద సైతాన్ తీరుతున్నంతసేపు మనం ఏం చేసినా ఇష్టం. సైతాన్ తిరుగుతాడు, ఏది ముట్టుకున్నా ఓకే. సైతాన్ ఏది ముట్టుకున్నా బంగారమే. జనవరి 2023 తారీఖు గత బర్త్డే రోజు మేము సైన్ అప్ చేసాం. 8 నెలలు మా మీద సైతాన్ ఉండే. సెప్టెంబర్ 23 తారీఖు రోజు, సెప్టెంబర్ 2023 6, 7, 8 తారీఖు హైదరాబాద్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. మధుసారి మీరు దాన్ని అటెండ్ అయితే మీ సైతాన్ మొత్తం పోతుంది, మీ కర్మఫలితం మొత్తం పోతుంటే వడ్డేమూడ శ్రీనివాసరావు చెప్పిన సార్ నేను ఎక్కడికి రాను, నేను పైసలు లేవు, నేను హైదరాబాద్ వీడికి రాలేని చెప్పి కరెక్ట్గా సెప్టెంబర్ 5 తారీఖు రోజు నాకు 2023 తారీఖు రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రభాత సేవ టికెట్ దొరికింది. 10 ఏళ్ళ తర్వాత దిగువ దగ్గరికి చూసినాం కదా సుప్రభాత సేవ. 6వ తారీఖు మీటింగ్ అంటాడు సార్. నేను రాను సార్ అతను కాదన్నాను. నేను ఫైనల్గా ఆటో చేసి దేవుడు నన్ను కనికరించాడు. సెప్టెంబర్ 6, 7, 8 ఒక పెద్ద మీటింగ్ జరిగింది హైదరాబాద్లో కూడా. నా మీద ఉన్న సైతాన్ మొత్తం పారిపోయాడు. అప్పుడు స్టార్ట్ చేసిన సెప్టెంబర్ 2023 7వ తారీఖు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా సెప్టెంబర్ 2024 నా ఇన్కమ్ 1 lakh అండి. ప్రతి మంత్ 1 lakh. సెప్టెంబర్ 2024, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 8 నెలలు ఒకటి 8 లక్షలు నాకు 8 lakhs ఆఫ్ ఇన్కమ్. అంటే ఓవరాల్ బిజినెస్లో చేసిన తర్వాత 15 lakhs ఆఫ్ ఇన్కమ్ ఆల్మోస్ట్ సంపాదించాం. సో కాబట్టి ఫ్రెండ్స్ నేను ఏమంటే మీరు ఏదైనా మీ అప్లై చేసిన పట్టుకోండి. ఈరోజు ఏప్రిల్ ఎంత సార్ 19, 20, 21 సేమ్ అదే మీటింగ్ జరుగుతుంది. ఎవరైనా మీ జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి పోవాలి, నా పిల్లలకు ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి, నా భార్యకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, నేను వరల్డ్ ట్రిప్ చేయాలి, నేను గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరి పర్మిషన్ తీసుకోకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అనేది ఆలోచించండి. నేను వెళ్ళాలని సంకల్పం పెట్టుకోండి. ఏప్రిల్ 19, 20, 21 తారీఖు వినండి. జీవితం మొత్తం మాత్రం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మా టీం మెంబర్స్ అండి, ఎవరికి కవిత మేడంకు, వర్ష మేడంకు, మా మోనికా మేడంకు, మురుగుడు వచ్చి శ్రీనివాసరావు వచ్చారు, మా కాటన్ ప్రతాప్ సార్ వచ్చారు, రాజబాబు సార్ వచ్చారు. ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్క పేరు కవిత మేడం కావచ్చు, ఓకే, ఎవ్రీ పర్సన్ అరవింద్ మేడం, కాజర్ సార్, ఇంకెవరున్నారు, ఇదంతా మన టీం అండి. సో అందరి టీం కండి, మీరు లేకపోతే మేము లేము. మేము పడ్డ కష్టాల్లో కూడా మీరు అందరూ కూడా ఉన్నారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హోస్ట్.